క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టరైజేషన్లో ఖచ్చితంగా డిఫరెంట్గా ఏదైనా ఉంటుంది అంటే కొంచెం. ఎలా ఉండబోతుంది అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు యా ఎనర్జీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనకు ఒక ట్రామా ఉంటుంది. ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒక పర్సన్ వల్ల యాంగ్జైటీ ప్యానిక్ అటాక్లు వస్తూ ఉంటాయి. అదంతా సినిమాలో ఉంటుంది కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది. అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆలీ గారు నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మావయ్య క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుందండి. ఓకే. ఆలీ సార్ది ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా మంచి ఏం సార్ అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు? ఏమో సార్ నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను. రతన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి, అందరూ వాయిస్ బాగుంది అంటారు, ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నాం అంటే తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు. ఫస్ట్ టైం సార్ పాడటం మీరు ఒక సినిమా? నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ గొంతేసి. అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్గా పాటలు పాడటం అలా అది కూడా ఏం లేదా? ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే, కానీ సింగర్గా అంటే దానికి అయ్యే ఉండాలి కదా సార్. ఆయన బలవంతంగా పిలిచి ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు రతన్ గారు. వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని. తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది, వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదని. పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యో చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఒకటి ఇక్కడ ఉండాలి అని. ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు, రెగ్యులర్ సింగర్ కాదు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను. ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్. బాగుంది పాట. అందరూ నిన్న రిలీజ్ అయింది. ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు. అమ్మో ఆయన ఏదో చేశారు రతన్ గారు, భయపెట్టించి పాడారు, భయపడతానే పాడాను. అదే నచ్చితే హ్యాపీసే. ఒకసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారు సార్. వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంటి అని ఈ పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీరు ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి? అంటే ఏదైనా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు. ఓకే. మా చాయ్ బిస్కెట్ బ్యాచ్, నాట్ బ్యాడ్ రా, నువ్వు భయపడినంత ఏం లేదులే, పాస్ అయ్యేలాగే ఉందిలే అని నేను చెప్పారు. ఓకే. వినేటప్పుడే ఎందుకు తిడదాం అని చెప్పి అనుకున్నారంట. ఓకేరా అంత బ్యాడ్గా లేదులే అన్నారు. అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు బ్యాడ్గా లేదు నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు, కానీ మా ఆయన సింగరు అని కూడా బాగా పాడారు, బాగానే ఉంది అన్నారు. మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు, బాగా పాడావు అని. ఓకే. మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అన్న. ఓకే. ఏం సార్ ఈ కథలు ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ గోదాల గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని. ఓకే. అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్దని ఆ క్యాలిక్యులేషన్స్ లేవు సార్. మరి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూసిన సినిమా అవుతుంది. నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది. మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఆలీ సార్తో ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది ఇందులో, మా ఇద్దరు, నాది మాలవిక అది. సో ఇది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా. అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా, ఎంటర్టైన్మెంటా ఏంటి అసలు? ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ చూస్తే డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ అంటే ట్రైలరు ట్రీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని. అవును సార్. సో డెఫినెట్గా ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది. టీజర్ అనేది అందరు ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ బాగుంటుంది సార్. ఓకే. ట్రైలర్ మంచి కట్ చేశారు. ఓకే. అది చూసి
అది చూసి వస్తారనుకుంటున్నాను, చూడాలి.